అండ్ ఇప్పుడు ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్యూర్ అయింది, సో అందుకే అలా జరిగిందనే ఒక టాక్ అనేది బయటికి తీసుకొస్తున్నారు అనమాట. సో అయితే ఇక్కడ ఉమ్, ఒక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇలాంటి అటాక్స్ అనేవి ఖచ్చితంగా చాలా దేశాల్లో జరిగాయి. ఇప్పుడు అమెరికాలో కూడా అటాక్స్ జరిగాయి. మరి అక్కడ ఇంటెలిజెన్స్ సరిగ్గా పనిచేయలేదా అంటే, అంటే ఇప్పుడు నాకన్నా ఏమనిపిస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడేనక ప్రతి ఒక్క ప్లేస్ లో ఒక పోలీసును ఒక ఎవరినో పెట్టలేరు కదా, ప్రతి చోట చూసుకుంటూ ఉండలేరు సార్. అదే ఎవరు 99% సక్సెస్ ఎవరు చూడరు. ఉమ్, ఏదైతే ఒకటి ఫెయిల్ అయి ఉంటుందో అదే చూస్తారు. ఉమ్, ప్లస్ ఇంకొకటి ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ఆ, ఏముందంటే ఇప్పుడైతే పహల్గామ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ అయ్యిందో ఉమ్. అక్కడ అసలు టూరిజం కి ఇంకా సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదంట. ఓకే. ఇవ్వకున్నా కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళే ఓపెన్ చేసేసారు దాన్ని. ఆ. సో అట్లా అన్నట్టు అక్కడ లేరు ఎవరు ఆర్మీ వాళ్ళు అన్నట్టు కూడా వస్తుంది అనమాట టాక్. ఉమ్. ఇంకోటి అవును. ఏంటి, ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళకి టూరిజం అనేది పెరిగింది, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఆ ఏమంటారు, ఆ ఫైనాన్షియల్ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళు కొంచెం గెటిన్ అవుతున్నారు. ఆ తర్వాత అంతా దాడుల నుంచి వాటన్నిటి నుంచి తేరుకొని ఆ పాకిస్తాన్ అంతా క్లమ్జీ క్లమ్జీ సిచ్యువేషన్ నుంచి, సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న చాలా మంది మనం చూస్తే ముస్లిమ్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ లోకల్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా. చేయాలి. ఇంకో ఇప్పుడు అలా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారతదేశంలో మేము కూడా ఒక పార్ట్, మాకు టూరిజం కావాలి, మేము డెవలప్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. యా. ఇంకొంతమంది ఎట్లా అంటే పాకిస్తాన్ సానుభూతులు అనమాట. యా. రిలీజన్ బేస్ చేసుకొని మా వాళ్ళే కదా అక్కడ ఉండేది, మమ్మల్ని కూడా అలా కలిపేయండి ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఉన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ అంతా జల్లెడ పడుతున్నారు. ఈ టెర్రరిస్ట్ సానుభూతి పరులు చాలా మంది బయటపడుతున్నారు. ప్లస్ ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా చాలా మందిని చంపారు, నలుగురు ఐదుగురు కూడా చంపేశారని కూడా వస్తుంది వార్తలు.